చాలా బాగా ఆనందించాను. నేను అంతకుముందు చాలా తప్పులు చేశాను. ఈ మీటింగ్స్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఇంకెన్నడూ తప్పులు చేయకుండా ఉండాలని నేను తీర్మానం తీసుకున్నాను. ఇంకా మూర్తిరాజన్ని చేత బాగా బలంగా వాడబడి ఇట్లాంటి యూత్ ఫెస్టివల్ ద్వారా చాలా 1,00,000 కాకుండా 1,00,00,000 మంది యువకులు కాపాడబడి వారి ఆత్మలో కాపాడబడి రక్షించబడేటట్లు దేవుడు అతని చేత బాగా బలంగా వాడబడేట్లు కోరుకుంటున్నాను. మెసేజ్ వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. అన్నయ్య చెప్పిన మెసేజెస్ బట్టి ఎగ్జాంపుల్స్ బట్టి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. దేవుడిని ఏ విధంగా నా సొంత రక్షకుడిగా నేను ఇంకా బలంగా వాడాలో దేవుడిలో, నేనే కాకుండా ఇలాంటి మీటింగ్స్ ఎవరూ మిస్ కాకూడదని నేను చాలా అనుకుంటున్నాను. మీటింగ్స్ వల్ల అన్నయ్య చెప్పారు కదా, మనం ఎందుకు సృజించబడ్డామో కూడా అన్నయ్య చాలా బాగా చెప్పారు. ఈ రోజు నుంచి నేనే కాకుండా మా కుటుంబం కూడా దేవుడి కోసం నిలబడాలని. ఈ అన్నగారు ఎవరో నాకు తెలియదండి. జస్ట్ యూత్ మీటింగ్ అని ఇక్కడ బోర్డు పెడితే నేను చూశాను. నిన్నటి వరకు నా మనసు చెదిరిపోయి ఉండేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చినాక యేసయ్యే నా సర్వస్వం అని నేను నిర్ణయించుకున్నాను. త్వరలో బాప్తిజం తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను. యేసయ్యే నా సర్వస్వం. ఇక ముందు నుంచి ఇంకా నాకెవ్వరూ వద్దు, యేసయ్యే నాకు కావాలి. ఈ అన్నగారు చెప్పినాక నా మనసు మార్చుకొని యేసులోనే నేను ఇక నడవాలని నిర్ణయించుకున్నాను. జీవితంలో జరిగే విషయాల గురించి చెప్పారు. కానీ నేను కాలేజీకి వెళ్తున్నా కూడా నాకు రావాలని ఎంతో ఆశ పుట్టింది. అందుకే నేను ఇక్కడ వచ్చాను. కాలేజీ నుండి మానేసి మరీ వచ్చాను ఇక్కడ చూడడానికి. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. నేను దేవుని కోసం సాక్షిగా జీవిస్తాను. చాలా బాగున్నాయి. ఇంకోసారి జరిగితే వద్దామని ఆశపడుచున్నాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను పాస్టర్ గారు చేతులెత్తి వండి ప్రేయర్ చేయమన్నారు. అప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఒక హ్యాండ్ పట్టుకుంటున్నట్టు ఫీల్ అయ్యాను. ఆటోమేటిక్గా నా కంట్లో నుంచి నీళ్ళు స్టార్ట్ అయినాయి. తప్పులు ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఐ రియల్లీ ఫీల్ గుడ్. చాలా సంతోషంగా ఉన్నాయండి. ఇంత సంతోషాన్ని నేను ఎప్పుడు పొందుకోలేదు. నిజంగా ఆత్మీయంగా చాలా బాగా బలపరిచాయి. 3 రోజులే ఉన్నాయా, ఇంకా 5-6 రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. స్థలాన్ని విడిచి వెళ్ళాలనిపించట్లేదు. చాలా బాగా జరిగింది. ఈ మీటింగ్కి వచ్చిన నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అసలు యవ్వన ప్రాయంలో యవ్వనస్తులు ఎలా ఉండాలనేది ఈ మీటింగ్కి